వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏరోప్లేన్ తయారు చేయడం ఎలాగో నేర్చుకుందాం. ముందుగా మనం 4 స్క్వేర్ పేపర్ తీసుకుందాం. ఎప్పటిలాగే 4 స్క్వేర్ పేపర్ తీసుకోవాలని చెప్పాం కదా. ఏది చేయాలన్నా కానీ మనకు 4 మూలల చౌకంగా ఉన్నటువంటి పేపర్ తీసుకోవాలి. ఓకే, తీసుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేయాలి. ఒకవైపు నుంచి మరి ఇంకోవైపు కూడా అలాగే ఫోల్డ్ చేయాలి నీట్గా. ఓకే, ఇలా ఫోల్డ్ చేయండి. ఇప్పుడు ఈ మూల నుంచి ఇట్లా ఫోల్డ్ చేయాలి. ఇలాగా పైనుంచి కొట్టుమాట సూపర్గా వస్తుంది. జస్ట్ మరి ఈ వైపు ఫోల్డ్ చేయాలి. నీట్గా అట్లా మూలకి. ఓకే, దెన్ ఇప్పుడు మనం వీటిని ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ వైపు నుంచి లోపలికి చూడండి, నీట్గా చూడండి. అట్లా తీసుకొని ఇట్లా మడుచుకొని అట్లా వేసేసి ఇట్లా వేసేస్తాం. మనకు మళ్ళీ ఇట్లా 4 స్క్వేర్లో మడిచిన తర్వాత ఇలాగ 4 స్క్వేర్స్ వస్తాయి. దెన్ మనం ఇప్పుడు ఒకవైపు నుంచి ఇలా తీసుకొని ఇలాగ మడచండి. ఏం కష్టం లేదు, నీట్గా చేస్తే చాలా బాగా వస్తుంది. ఏరోప్లేను చాలా బాగుంటుంది. పిల్లలు మీరు నేర్చుకోవచ్చు, మీ ఫ్రెండ్స్ అందరికీ నేర్పించచ్చు. ఓకే, మరి ఇటువైపు కూడా ఇలాగే సేమ్ అదే యాంగిల్లో మలచాలన్నమాట. అలాగే ఓకే, నీట్గా ఫోల్డ్ చేయాలి. తర్వాత ఇట్లా నీట్గా అటువైపును కూడా మనం ఫోల్డ్ చేసుకోవాలి. సేమ్ ఇట్లా సెంటర్. ఓకే, ఇలా ఫోల్డ్ చేయాలి. ఇంతవరకు మనం బటర్ఫ్లై, హార్స్, ఫ్రాగ్, డక్ ఇలా కొన్ని తయారు చేయడం నేర్చుకున్నాం కదా. ఈరోజు ఏరోప్లేన్ తయారు చేయడం నేర్చుకుంటున్నాము. చూడండి, ఇలా చేసిన తర్వాత ఓకే, ఇప్పుడు తీసేసేయండి. తీసేసిన తర్వాత ఇటువైపు ఉంది కదా చిన్న పొర ఉంటుంది, దీన్ని ఇట్లా బ్యాక్ సైడ్ మడిచేసేయాలన్నమాట. ఓకే, నిదానంగా చూడండి బాబు. ఇలా ఇది కొంచెం కష్టము, నిదానంగా మర్చుకుంటే బాగా వస్తుంది. ఇట్లా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. అలాగా ఓకే, ఇలా మర్చాలి కదా. అటువైపును కూడా అలాగే సేమ్ మర్చుకోవాలి. మనము అటువైపును కూడా మర్చుకోవాలి. ఇప్పుడు మనం ఈ మూలలో తీసుకున్నామంటే మనకి ఇట్లా నీట్గా వచ్చేస్తుంది. ఇది చూడండి, ఈ మూలలో చూసుకోండి. అలాగా ఇదొకటే కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ నీట్గా ఫోల్డ్ చేస్తే చూసుకుంటే మీరు బాగా నీట్గా చేసుకోవచ్చు. అలాగనమాట. ఇది ఇట్లా ప్రెస్ చేసినామనుకో నీట్గా ప్రెస్ అయిపోతుంది. కొంచెం ఫోల్డ్ చేయడానికి ఇబ్బంది. ఇదొక్కటే మనకు కొంచెం కష్టం అనిపిస్తుంది. చేసిన తర్వాత ఈజీ అయిపోతుంది. ఓకే, అట్లా నీట్గా వచ్చేస్తుంది బాబు. దెన్ మనకి ఇప్పుడు 2 ఉన్నాయి కదా, 1, 2. వీటిని ఏం చేస్తాం, ఇలా మలుస్తాం. ఇవే మనకు విమానానికి రెక్కలు అన్నమాట. రెక్కలు చాలా ఇంపార్టెంట్ కదా విమానానికి.
ఆ రెక్కలు ఇప్పుడు మనం తయారు చేసుకుందాం. ఎలాగో చూడండి. ఇలాగా ఫస్ట్ ఇలాగ మడుచుకోవడం తర్వాత మళ్ళీ ఇట్లా తీసి దీన్ని ఇట్లా ఫోల్డ్ చేయాలి. జస్ట్ ఇట్లా నీట్గా. ఇట్లా వస్తుంది. అట్లా వీడిగా సెంటర్కి వస్తుంది అనమాట. ఇట్లా ఇట్లా సెంటర్కి రావాలి. ఇట్లా స్ట్రైట్ ఇది 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 ఇట్లా స్ట్రైట్గా ఉండాలన్నమాట. క్రాస్ లేకుండా నీట్గా మర్చుకోవాలి. రెక్క నీట్గా రావాలి. రెక్క రెక్కలు నీట్గా వస్తే బాగా చూసేకి బాగుంటుంది అనమాట మనకు. ఇది కూడా ఇలా తీసి ఇలాగా. ఓకే, అది నీట్గా ఇది మనకి ఇది 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 బాగా స్ట్రైట్ రావాలి. నీట్గా స్ట్రైట్ రావాలి. అట్లా అట్లా ఇది స్ట్రైట్ వచ్చేట్లా తీసుకోవాలి. ఇలా తీసుకోండి. చూడండి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసేసి ఇప్పుడు చూడండి, ఈ ఫ్లాట్ ఇట్లా వదిలేసి దీన్ని ఇట్లా బ్యాక్ మర్చుకోవాలి. గుర్తుంచుకోండి, ఇట్లా ఓపెన్ ఉండేది మనకు బ్యాక్ సైడ్ అనమాట. తోక వస్తుంది, ఇట్లా తోక వస్తుంది. ఓకే ఓకే, ఇలా చేసాం కదా. ఇప్పుడు మనము ఇటువైపున ఇలా పట్టుకొని ఈ రెక్కని ఇలాగ మర్చి నీట్గా ఈ వైపుకి ఇట్లా మర్చుకోవాలన్నమాట. ఇట్లా స్ట్రైట్గా అట్లా. ఇలా మర్చుకోవాలి. ఓకే, ఇదో రెక్క వస్తుంది ఇలాగా. మళ్ళీ ఇటువైపున సేమ్ అలాగే మర్చుకోవాలి. ఇట్లా నీట్గా ఈ ఫ్రంట్ సైడ్ మనకు నీట్గా రావాలి. ఇది ఇట్లా నీట్గా నిదానంగా చినిగిపోకుండా పేపర్ మర్చుకోవాలా. ఇట్లా వస్తుంది ఇది. దీని ఇట్లా వస్తుంది. దీని ఇట్లా మర్చేసేయండి. ఓకే, ఇప్పుడు ఇలాగ మర్చుకొని సేమ్ ఇటువైపు కూడా ఇలాగే మర్చుకోవాలి. మర్చుకున్న తర్వాత ఇప్పుడు మనము దీన్ని తోకని తీసి ఇక్కడ దాకా కట్ చేయాలి. ఇక్కడ దాకా. ఓకే, ఇక్కడ దాకా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం అట్లా వెనుక వైపు నుంచి ఇలాగ మర్చాలి. ఇట్లా స్ట్రైట్గా వస్తుంది. మళ్ళా ఇటువైపు కూడా ఇలాగ మర్చాలి. అది అట్లా స్ట్రైట్ వస్తుంది. రెండు అట్లా వస్తాయి, నీట్గా వస్తాయి. ఇప్పుడు కొంచెం ఇది కూడా కొంచెం లోపలికి ప్రెస్ చేసుకుంటే చూసేకి బాగుంటుంది అనమాట. అది అట్లా. మళ్ళీ ఇది కూడా అట్లా కొంచెం అట్లా. ఓకే, ఇప్పుడు మనకి విమానం రెడీ అయిపోయింది. ఇది కావాలంటే ఇట్లా కూడా మర్చేయచ్చు, కిందికి మర్చేయచ్చు. ఓకే, ఇప్పుడు ఈ రెక్కల్ని మనం ఇలాగ మర్చాలి. అలా మర్చుకోవాలి. మర్చుకున్న తర్వాత వీటిని ఇలా మర్చాలి.
ఓకే, చూడండి మనం నీట్గా వచ్చేసింది. ఇలాగ ఓకే బాబు, చూశారు కదా విమానం ఎలా తయారు చేయాలో. మీరు నేర్చుకొని మీ ఫ్రెండ్స్ కూడా నేర్పించండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.